ముంబైలో లార్డ్లీ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ అవార్డ్స్ 2025 పురస్కారాల ప్రధాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అందులో వనిత టీవీ జాతీయ వేదికపై 2 నేషనల్ అవార్డ్స్ అందుకుని మురిసిపోయింది. టెలివిజన్ డాక్యుమెంటరీ అండ్ టెలివిజన్ స్పెషల్ షో విభాగాల్లో వనిత టీవీకి పురస్కారాలు దక్కాయి. కెమెరా లైటింగ్ల మధ్య కరతాళ ధ్వనులతో ముంబైలోని టాటా థియేటర్ మారుమోగింది. Please join your hands for Kadali Mohan and Nakka Nagarjuna from Vanita TV. This is under the television news feature category and they are recognized for spotlighting the skill, enterprise and resilience of rural craftswomen who turned a local tradition into global triumph. వనిత టీవీ ప్రసారం చేసిన పశ్చిమ గోదావరి టు ప్యారిస్ కథనానికి టెలివిజన్ డాక్యుమెంటరీ విభాగంలో లార్డ్లీ మీడియా పురస్కారం దక్కింది. ఒలింపిక్స్ కి ఈసారి ప్యారిస్ వేదికైందే. 184 దేశాల నుంచి సుమారు 11,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఆ మహానగరంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారామపురం, నరసాపురం పేర్లు అక్కడ మార్మోగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, సీతారాంపురంలో తయారయ్యే లేస్ ఉత్పత్తులను ఒలింపిక్స్ లో పాల్గొనే వేలాది క్రీడాకారులు వినియోగించబోతున్నారని ప్రత్యేక కథనం ప్రసారం చేసింది వనిత టీవీ. దీంతో నరసాపురం, సీతారామపురంలో మహిళలు తయారు చేసే ప్రొడక్ట్స్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. క్రీడాకారులకు అందించే కొన్ని రకాల మెటీరియల్స్ కు ఈసారి సీతారాంపురానికి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వచ్చాయి. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల మహిళలు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. అక్కడి వనితలకు జీవనోపాధి లభించడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయనే చెప్పొచ్చు. నిజంగా ఇది తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం. ఇక వనిత టీవీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశమంతా పేరుతో చేపట్టిన కార్యక్రమానికి లార్డ్లీ పురస్కారం వరించింది. టెలివిజన్ స్పెషల్ షో విభాగంలో ఆ గౌరవం దక్కింది. Put your hands together for Ishwara Rao Saladi from Vanita TV. This is from the television special show category and he is honored for his steadfast commitment to gender sensitivity on television. Ishwara Rao Saladi. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశమంత విస్తరిస్తూ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది స్త్రీ శక్తి. విధిరాతనెదిరించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న నారీమణులు కొందరైతే ఓర్పుకు, నేర్పుకు, సామాజిక సేవకు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న మహిళలను ఈ లోకానికి పరిచయం చేసింది. అంతేకాదు వారిని సత్కరించి ప్రోత్సహించింది వనిత టీవీ. ఆకాశమంత పేరుతో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి లార్డ్లీ పురస్కారం వరించింది. వనిత టీవీ ఎప్పుడూ మహిళల పక్షానే నిలుస్తుంది. వనితల ఆదర్శవంతమైన జీవితాలను వెలుగులోకి తెస్తుంది. మరెందరికో మార్గదర్శకంగా నిలిచే కార్యక్రమాలు ప్రసారం చేస్తూ మీడియా రంగంలో తనకు తానే సాటని నిరూపించుకుంటోంది. వనిత టీవీకి జాతీయ స్థాయిలో 2 లార్డ్లీ మీడియా పురస్కారాలు దక్కడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.